హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో మాస్టర్ షాట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. ముందుగా బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ద మాస్టర్ షాట్స్ కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక అతను నా షార్ట్ ఫిలిం ఐఎంఐ ఓన్ ఎనిమీ అని ఉంది కదా, చూసి చాలా బాగుందని అన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంతమంది అంటే కాల్ షీట్స్ గురించి అండ్ ఇంకొకటి ఏదో పెట్టారు. సో స్క్రీన్ ప్లేలో what do you call there's other thing comments లో పెట్టారు. బట్ I'll do it నేను ఒక్కొక్కటి వీడియోస్ చేస్తున్నాను కదా, బట్ I have to plan కాల్ షీట్స్ కానీ ఆర్ స్కెడ్యూలింగ్ గురించి అడిగారు. స్కెడ్యూలింగ్ కూడా ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లేని షార్ట్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకు వస్తుంది అనమాట. అట్లనే దాంట్లో కాస్ట్యూమ్స్ అనుకుంటా, కాస్ట్యూమర్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా దాని నుంచి వస్తాయి అనమాట. సో అవన్నీ కూడా బ్రేక్ డౌన్ చేయొచ్చు అనమాట. ఒకసారి స్క్రీన్ ప్లే ఉన్న తర్వాత స్క్రీన్ ప్లేని తీసుకొని డిఫరెంట్గా బ్రేక్ డౌన్ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఏముంటాయి, తర్వాత కాస్ట్యూమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్టిస్ట్ ఎవరెవరు ఉంటారు ఆ సీన్లో ఈ సెన్స్ అంటే ఫస్ట్ ఆర్టిస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెన్ యూ గో ఫర్ స్కెడ్యూలింగ్ అనమాట. స్కెడ్యూలింగ్ పోయిన తర్వాత దెన్ యూల్ గెట్ ద అంటే కాల్ షీట్స్ గురించి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్ ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని రోజులలో ఎన్ని కాల్ షీట్స్ తీసుకోవాలి అని ఇవన్నీ కూడా తర్వాత వస్తుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. చూపిస్తాను అవన్నీ కూడా. బట్ వాటికి ఏంటంటే ఐ హ్యావ్ టు షో ఆన్లైన్ నేను టైప్ చేసుకుంటా మీకు అంటే అది ఎట్లా చేయాలి ఏంటనేది చూపెట్టాల్సి వస్తుంది. సో దానికి ఏంటంటే సపరేట్గా రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పుకుంటే రికార్డింగ్ చేయాలన్నమాట. సో ఇట్ టేక్ సమ్ టైం నా టు ప్లాన్ ఇట్ అనమాట. ఏది కరెక్ట్గా ఒక సీన్ కానీ ఎలాంటిది అని తీసుకొని రాసి తర్వాత అన్నీ చేయాల్సి వస్తుంది కనుక ఇట్ టేక్ సమ్ టైం నా టు ప్లాన్ ఇట్. ఇంకోటి ఏంటంటే దానికి ప్రాపర్గా ఆ సీన్లో దాదాపు అన్నీ వచ్చేటట్టు ఉండాలి కదా. సో అలాంటిది దాన్ని చూసుకొని నేను చెప్పాలి కదా. సో దానికని కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ మీరు రిక్వెస్ట్ చేశారు. ఐ హ్యావ్ నా లిస్ట్లో కూడా ఉన్నాయి అవి చేయాలని. బట్ అవి చేస్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మాస్టర్ షాట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనము ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే అత్తారింటికి దారేదిలో వాళ్ళ అత్త హోటల్కి వెళ్తుంది కదా, అక్కడ పోసాని మురళీకృష్ణ వీళ్ళందరూ ఉంటారు. మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్, ఇందులో ఎవరిని ఎవరిని టార్గెట్ చేసి చెప్తున్నాను కాదు. బట్ ఇవి అంటే మాస్టర్ షాట్స్ అలా మిస్సింగ్ ఉన్నాయి అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఏంటంటే పెద్ద స్టార్ సో తన ఇమేజ్ ఫాల్ ఫాలోయింగ్ చాలా ఉంది కనుక వాళ్ళ దాంట్లో హీరోయిజం చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తారు కనుక వాళ్ళకి ఈ మాస్టర్ షాప్ పెట్టకపోయినా కూడా వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది. వాళ్ళకి ఫర్ దెమ్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్నగా రాసుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళని పోయినప్పుడు వాళ్ళు చూస్తారనమాట ఈ షార్ట్స్ కరెక్ట్గా లేదు అని అనిపిస్తుంది. ఇంకొకటి చెప్తాను నేను ఏంటంటే మాస్టర్ షాట్స్ ఇట్లాంటి మిస్ అయినప్పుడు ఏంటంటే చాలా మటుకు మీరు వినే ఉంటారు. సినిమాలు ఎవరైనా చూసినప్పుడు ఏమంటారంటే కథ బాగుంది కానీ అంత అంటే ఇంకా బాగా చెప్పుంటే బాగుంటుండేమో, ఇంకా కొంచెం ఏదైనా చెప్పుంటే బాగుంటుండేమో, ఇంకేదైనా ఇది చేసి ఉంటే బాగుంటుందేమో అని అంటారు కదా. దిస్ ఈస్ ద రీజన్. మనం ఏంటంటే ఒక సీన్ రాసుకున్నప్పుడు ప్రాపర్గా ఆ షార్ట్స్ ఇప్పుడు మనకు ఆడియన్స్కి చెప్పిందంటే షార్ట్స్ ద్వారానే చెప్తాం. ఆ షార్ట్స్ ప్రాపర్గా చేయకపోతే వాళ్ళకి అదే ఉంటుంది అనమాట. వాళ్ళకి కరెక్ట్గా చెప్పినట్టు అంటే వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మనం రాసుకున్న సీన్స్ అంటే ప్రాపర్గా దాన్ని అనుకోవాలి. ఇది ఈ సీన్ని కరెక్ట్గా ఆడియన్స్ వరకు ఎట్లా రీచ్ చేయగలుగుతాము. మీరు ప్రాపర్గా ఆ షార్ట్స్ తీసి అది పెట్టి వాళ్ళకి చూస్తేనే వాళ్ళకి అప్పుడు ఆ కనెక్ట్ అవుతారు. అరే బాగుంది అని అనిపించేది అప్పుడు అనమాట. ప్రాపర్గా షార్ట్స్ ఉండాలన్నమాట. దాన్ని షార్ట్స్ తీయడం కానీ ఇవి కానీ. సో ఇది ఏది మిస్ అయినా కూడా వాళ్ళకి ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి కథ అర్థం కాదు, కథ అర్థమవుతుంది. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ దెమ్. దే వోంట్ కనెక్ట్ టు కంప్లీట్గా మనం ఏం చెప్పాలనుకున్నామో వాళ్ళకి ఆ రీచ్ కాదనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా అత్తారింటి దారిలో తను ఏదైతుందో ఆ సీన్ అంటే నేను క్లిప్స్ పెడతాను. ఎందుకంటే యూట్యూబ్లో కాపీ రైట్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఐ వాంట్ టు పుట్ సమ్ అదేంటంటే కంప్లీట్గా వీడియో పెట్టాలనుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ చూడండి ఒకసారి. చూసిన తర్వాత నేను అక్కడక్కడ క్లిప్స్ పెడతాను. బట్ ఫస్ట్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అత్త ఎంటర్ అవుతుంది, హోటల్కి ఎంటర్ అవుతుంది. యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది హోటల్ అని కూడా మనకు తెలియదు. అది మాస్టర్ షాట్ ఉండాలి. ఆ మాస్టర్ షాట్ ఎట్లా ఉండాలని చెప్తాను నేను. అది ఎందుకు అనేది కూడా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు తను వచ్చినప్పుడు ఏంటంటే ఆ కార్ ఎట్లా అని ఎంటర్ అయిపోతుంది అనమాట, వచ్చి ఆగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ షాట్ ఎట్లా ఉండాలంటే మనకి పైన ఒక వైడ్ యాంగిల్ 24mm అనేది వైడ్ యాంగిల్ పెట్టాలన్నమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాస్టర్ షాట్ అంటే 24mm లెన్స్ పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. మిగతాది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను.
బట్ 24mm అనేది పర్ఫెక్ట్గా వైడ్గా ఉంటుంది అనమాట. అంటే ఇంకా వేరే 16mm ఉంటుంది, ఇంకా వైడ్గా వెళ్తుంది. అదేంటంటే ల్యాండ్స్కేప్ వెళ్ళొచ్చు మీరు, అంటే ఒక గుర్రం మీద ఎవరైనా వెళ్తున్నప్పుడు ల్యాండ్స్కేప్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి వెళ్తే ఇంకా వైడ్ వస్తుంది అనమాట, బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వరకు ఏంటంటే 24mm గుర్తుపెట్టుకోండి. మనకి ఇలాంటి సీన్స్ అన్నిటికి కూడా 24mm లెన్స్ పెట్టుకోవాలన్నమాట. మీరు జూమ్ ఉంటేనేమో దాంట్లో జూమ్లో కూడా 24mm తగ్గించుకోవాలంటే ఇట్లా జూమ్ బయటకు వస్తుంది కదా లెన్స్, ఇట్లా లోపలికి 105 అట్లా ఉంటుంది. 24mm దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఆ వైడ్ యాంగిల్ ఫస్ట్ ఏంటంటే ఆ హోటల్ నుంచి కిందకి ఇలా వస్తుంది అనమాట. కిందకు వచ్చినప్పుడు కార్ ఇట్లా అని ఇప్పుడు వచ్చి ఆగుతుంది. అక్కడ ఆగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ హీరోయిన్ వాళ్ళ అత్త కార్లోకి దిగేసి కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తుంది. సో బేసికల్గా ఆ షాట్ అట్లా ఉండాలి. అది ఇట్లా దిగినప్పుడు ఏంటంటే హోటల్ ముందట క్యాబ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా కనిపించేటట్టు ఉండాలన్నమాట. మనకు వైడ్ యాంగిల్ పెట్టినప్పుడు ఇవన్నీ వస్తాయి అనమాట. హోటల్ కనిపించింది, సో కింద దిగినప్పుడు ఈ కారు చాగింది, వీళ్ళు కింద దిగిరు, ఇక్కడ క్యాబ్స్ అవి ఉన్నాయి, ఇవన్నీ మనకు కవర్ వచ్చింది అనమాట. ఇప్పుడు మాస్టర్ షాట్ ఇది మిస్సింగ్ అక్కడ. సో ఇది ఇంపార్టెన్స్ కూడా ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. దీస్ ఆర్ ద థింగ్స్ వెన్ యూ మిస్ ఇట్ ప్రాపర్గా షాట్ తీయకపోతే తర్వాత ఆడియన్స్కి కొంచెం ఏదో అంటే కనెక్ట్గా అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ షాట్ ఉంది కదా, ఈ షాట్ తీశారు ఫస్ట్ మీరు. ఓకే, మీరు ఫస్ట్ బిగినింగ్లో చూడండి, ఆ షార్ట్ చూడండి. నేను కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ సీన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ పెడతాను కావాలంటే. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత దాని లోపలికి వెళ్తుంది, కాన్ఫరెన్స్ రూమ్లో వెళ్తుంది. అక్కడ పోసాని మురళీకృష్ణ గారు ఉంటారు, తర్వాత 30 years పృథ్వీ గారు, ఇంకా ఎవరెవరు ఉంటారు, సమీర్ ఇంకెవరో అనుకుంటా ఆ టేబుల్ మీద ఉంటారు. తర్వాత గుండాస్ ఉంటారు. ఓకే, తను ఎంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ షాట్ ఏముంటుంది అంటే మిడ్ షాట్ ఉంటుంది, మీడియం షాట్ ఉంటుంది, అక్కడ మాస్టర్ షాట్ ఉండాలి, వైడ్ యాంగిల్ ఉండాలి. ఎందుకని చెప్తాను, వీళ్ళు ఏంటంటే దౌర్జన్యంగా తనతోని ప్రాపర్టీని రాయించుకుంటున్నారు అక్కడ. సో మీ ఆయన కూడా చంపుతాము అన్నట్టు బెదిరిస్తారు. బెదిరించినప్పుడు ఏంటంటే గుండాలు పక్కన తర్వాత చూపిస్తారు, అంటే ఉంటారు, అంటే తర్వాత ర్యాండమ్గా వచ్చినట్టుంది కానీ ఆ షాట్లు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే తను ఎంటర్ అయ్యేటప్పుడే అటు ఇటు చూడాలి, అంటే తను ఈ గుండాలని ఇక్కడ నిల్చుని ఇక్కడ ఉన్నాడు, వీళ్ళు దౌర్జన్యంగా ఏదో నాతో చేయించుకోబోతున్నారు, అంటే ప్రాపర్టీ రాయించుకుంటారు సంథింగ్ మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టు అనమాట అది. సో ఇది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. తర్వాత నేను చెప్తాను, ఇది కూడా గో త్రూ ఎవ్రీథింగ్ యుల్ గెట్ ఫైనల్గా ఎందుకు ఇది మిస్సింగ్ అనేది మీకే అర్థమవుతుంది. సో అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు అది చెప్పేస్తారు, లేకుంటే మీ ఆయన చంపేస్తాం అన్నట్టు ఏదో చెప్తారు. ఆమె సంతకం పెట్టేస్తుంది. సంతకం పెట్టేసినప్పుడు కూడా కొన్ని షార్ట్స్ ప్రాపర్గా లేవు, అవి కూడా ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ బట్ ఓన్లీ మాస్టర్ గురించి చెప్తాను. సో ఇప్పుడు తను అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు చూడండి డైరెక్ట్ క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. క్యాబ్ వెళ్ళిపోయి మన క్యాబ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్లో మనం వచ్చినప్పుడే ఆ షార్ట్ ఇట్లా దింపినప్పుడు ఇక్కడ క్యాబ్ ప్లస్ అది హోటల్ ప్లస్ తను వెళ్ళిపోయింది అని అంటే, ఇప్పుడు తను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చినప్పుడు ఓకే ఇది ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసినాం, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే హోటల్. ఇప్పుడు ఏంటంటే ర్యాండమ్గా ఒక క్యాబ్ ఉంటుంది, క్యాబ్ దగ్గర వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయనట్టు అవుతుంది. ఇప్పుడు ద స్టార్ అంటే ఓకే, ఇప్పుడు మనం రాసుకున్న కథలకి ఇప్పుడు అమెజాన్ కానీ ఆర్ నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా మనకి అవుట్ అయిపోతుంది, అక్కడ అవుట్ అయిపోతుంది, బికాస్ దే నో ఇట్. ఇది ప్రాపర్గా తీయలేదు వాళ్ళకి అక్కడే తెలిసిపోతుంది. స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి ఒక కంపెనీ ఒక టీం ఉంటుంది. ఈవెన్ స్క్రీన్ రైటింగ్లో కూడా దే గో త్రూ దట్స్ వై ఈవెన్ దో నెట్ఫ్లిక్స్కి లాస్ట్ ఇయర్ 400 million ఇండియన్ బడ్జెట్కి అలొకేట్ చేశారనమాట. వాళ్ళు చూడండి మన తెలుగు సినిమాల్లో ఎక్కువ లేవు, ఏ సినిమాలు లేవు. ఎందుకంటే దీస్ ఆర్ ద రీజన్స్ ప్రాపర్గా మన వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ షార్ట్స్ అనేది ఏదో షార్ట్స్ తీసేస్తారు, ప్రాపర్గా ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రాసెస్ డిఫరెంట్. ఐ మీన్ నెట్ఫ్లిక్స్లో ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు టెల్ అ స్టోరీ లవ్ స్టోరీ కావచ్చు, సెక్స్ సంథింగ్ డజంట్ మ్యాటర్, బట్ ఇట్ హ్యాస్ టు బి ఫార్మ్ ప్రాసెస్ కరెక్ట్గా చెప్పాలని ఉంటుంది, అది కరెక్ట్గా ఉండాలన్నమాట. నువ్వు ఏం కథ చెప్తున్నావు అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేదు, తను బయటకు వచ్చేసింది, ఇక్కడ కార్ వచ్చేసింది, కార్ ముంగట్కి వెళ్ళిపోయింది డైరెక్ట్. సో దిస్ ఇస్ మిస్సింగ్ అనమాట, అంతా కూడా మిస్సింగ్. ఓకే, అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఆ కాన్ఫరెన్స్ రూమ్ వెళ్తారు. వెళ్ళినప్పుడు లోపలికి ఎంటర్ అవుతాడు. వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటే డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వాల్ సైడ్ చూడండి, వాల్ సైడ్ చూస్తారంటే ఇద్దరే బాడీ గార్డ్స్ ఉంటారు. ఓకే, కాన్వర్జేషన్ అయిపోతుంది. కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత గుండాలు వస్తారు, అప్పుడు 4 అయిపోతారు. దిస్ ఇస్ ద రాంగ్ థింగ్, దట్స్ వై ఐమ్ సేయింగ్ వాళ్ళ అత్త ఫస్ట్ ఎప్పుడైతే వచ్చిందో రూమ్లో కూడా ఇంత గుండాస్ ఉన్నారు అని చూపెట్టుకుని ఉంటే ఇవన్నీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతాయి అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, డైరెక్ట్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఇద్దరే ఉన్నారు అక్కడ. ఓకే, తర్వాత కొంతసేపు కాగానే 4 అయిపోయారు అక్కడ ఒకటేసారి. దట్స్ రాంగ్ థింగ్ అనమాట. ఇవన్నీ కూడా మనము ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు కరెక్ట్గా సీన్ వైజ్డ్ సీన్స్ తీసి పెట్టలేదు. అది సిచ్యువేషన్ ఎట్లా సీన్ తీస్తున్నామో ఆ సీన్ ప్రకారం చేసుకుంటూ పోయినాం, బట్ తప్ప ఆ సీన్ ఏంటి దాని ప్రకారం ఓవరాల్గా ఏంటి అనేది పెట్టలేదు. సో అదే మనం మాస్టర్ షాట్ వాళ్ళ అత్త వస్తున్నప్పుడే మనం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే కరెక్ట్. ఓకే, గుండాస్ ఉన్నారు, గుండాస్ని క్రాస్ అయ్యి హాల్లోకి ఎంటర్ అయింది, అక్కడ టేబుల్ ఉంది, టేబుల్ మీద ఉన్నది,
ప్లస్ టేబుల్ మీద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయో అవి కూడా చూపెట్టాలి. ఇంకొకటి పెన్ను పేపర్ కూడా అక్కడ చూపెట్టాలి. ఇవన్నీ కూడా ఉండాలి. ప్రాపర్టీస్ ఇంతకుముందుకు ఒక అతను అడిగారు కదా, ఆ ప్రాపర్టీస్ ఇవన్నీ ప్రాపర్గా మనం రాసుకుంటే, స్క్రీన్ ప్లేలో రాస్తే లైక్ ప్రాపర్టీస్ కింద మనం కరెక్ట్గా డివైడ్ చేసుకుంటే మనకి ఓకే ఈ ప్రాపర్టీస్ ఇవి ఉండాలి ఇక్కడ, ప్లస్ వీళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అవన్నీ కూడా స్క్రీన్ ప్లేలో ఎప్పుడన్నా మీకు చూపిస్తాను, అంటే షార్ట్ డివిజన్ చేసినప్పుడు కానీ లైక్ కొంతమంది ప్రాపర్టీస్ ఎట్లా ఏంటని అడిగారు కదా స్క్రీన్ ప్లేలో, అవన్నీ చూపిస్తాను. అవన్నీ కూడా షీట్ వస్తాయి అనమాట. మా షీట్ ప్రకారం మనం వెళ్ళాలన్నమాట. సో అవి చేయకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో అక్కడికి వచ్చింది. ఇప్పుడు తర్వాత ఈ ఫైట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఎవరైతే తన అసిస్టెంట్ ఉంటారో ఏది ఎంఎస్ నారాయణ కానీ వీళ్ళందరూ కూడా వెనకాల ఉంటారు సడన్గా. సో వీళ్ళందరినీ కూడా ఎక్కడ చూపెట్టలేదు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. దీస్ ఆర్ ఆల్ లైక్ ఆ సీన్ తగ్గట్టుగా ఆ సీన్ గురించి ఆలోచించి పెట్టినట్టుంది తప్ప ఒక ఓవరాల్ అంటే ఒక షార్ట్, సారీ నాట్ ఈవెన్ సీన్, లైక్ ఒక సీన్ లోపల ఒక ఈచ్ షార్ట్కి అరేంజ్ చేసుకుంటూ పోయినాం తప్ప ఇది ఒక సీన్ వైజ్ తీసింది కాదనమాట. ఒక్కొక్క షార్ట్ వైజ్ తీసి ఈ షార్ట్కి ఏముంటుంది, ఈ షార్ట్కి ఏముంటుంది, ఈ షార్ట్కి ఏముంటుంది వాళ్ళని పెట్టి తీసింది తప్ప ఇది ఒక ఓవరాల్గా సీన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసినాము. 2 మాస్టర్ షాట్స్ ఉన్నాయా లేవా, లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళ అత్త వచ్చినప్పుడు ఒక మాస్టర్ షాట్ ఉండాలి, బయటకి నుంచి ఒక మాస్టర్ షాట్ ఉండాలి. వాళ్ళ అత్త బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్లో మనం చూపెట్టాం కనుక ఆడియన్స్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు అనమాట. లోపల కూడా వాళ్ళ అత్త వచ్చినప్పుడు కరెక్ట్గా మనం గుండాస్ని వాళ్ళందరూ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, టేబుల్ మీద కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒక షాట్ తీసి ఉంటే, అక్కడ పెన్ పేపర్ కూడా ఉంటే, ఎందుకంటే లాస్ట్ పోస్టన్ మురళీకృష్ణ కూడా పేపర్ మీద రాసుకుంటాడు అనమాట. పెన్ పేపర్ ఉందనగా ఇమీడియట్గా తీసేస్తాడు. దీస్ ఆర్ ఆల్ ఒక సీన్కి ఏమున్నది అండ్ సీన్ కాదు, షార్ట్కి ఏం తీస్తున్నాం అనేది అక్కడి వరకే పెట్టుకొని తీస్తున్నారు. ఇది కూడా బట్ ఇదంతా చూస్తే ఒకటే సీన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ కంప్లీట్గా ఒక ఏరియాలో జరుగుతుంది అని అంటే అదంతా ఒకటే సీన్. ఒక ఏరియాలో జరుగుతుంది మనం చెప్పినప్పుడు ఒక మాస్టర్ షాట్ పెట్టేసి ఫస్ట్ డాక్యుమెంట్స్, టేబుల్, గుండాసు వాళ్ళ అత్త వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పెన్ను పేపరు ఇవన్నీ పెట్టి ఒక షాట్ తీసుంటే వాళ్ళ అత్త రాకముందుకే ఫస్ట్ వాళ్ళ అత్త ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళందరు గుండాస్ ఉన్నారు. తను వాకింగ్ చేసినప్పుడు అలానే కెమెరా కూడా అట్లనే వచ్చింది. తను వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమీర ఎవరైతే ఉన్నారో తను పోలీస్ మ్యాన్ కదా, తన దగ్గరనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. పోసాని మురళీకృష్ణ దగ్గర అక్కడ పెన్ను పేపర్ ఉంది. ఇవన్నీ కూడా ద యాంగిల్ షుడ్ బి లైక్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు ఇట్లా అని ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. లైక్ ఒక మాస్టర్ షాట్లో ఏంటంటే మాస్టర్ షాట్లో దాదాపు కవర్ చేస్తాం అనమాట. అంటే ఆ సీన్కి మనం ఏం చెప్తున్నాం అనేది దాదాపుగా కవర్ అయ్యేటట్టు ఉండాలి. దాని తర్వాత క్లోజ్అప్స్, మిడ్ షాట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్, ఇంకా దాంట్లో వెళ్ళిపోవచ్చు ఇంకా. బట్ మాస్టర్ షాట్లో ఒక ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోవాలి. ఓకే ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏంటంటే బిగినింగ్లో వచ్చినప్పుడు అది హోటల్ అని కూడా తెలియదు యాక్చువల్లీ. అది ఆ సీను వెళ్ళిపోయాం కానీ బట్ అది ద వే దే షోడ్ లైక్ ఒక వెడ్డింగ్ అనేది చిన్న బోర్డు చూపెట్టారనమాట. దీస్ ఆర్ ఆల్ రాంగ్ అనమాట. షార్ట్స్ కరెక్ట్ కాదు ఇది. అంటే నాకు తప్పైతే మీరు డెఫినెట్గా కామెంట్ చేయొచ్చు. బట్ నాకు అంటే నేను నేర్చుకుంది బట్ హౌ యూ టు టేక్ మాస్టర్ షాట్స్ అన్నీ కూడా నాకు కొంచెం తెలుసు. దాని ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి అది చెప్పాను కదా, పెద్ద హీరోలకి కానీ పెద్ద డైరెక్టర్కి వాళ్ళకి నడిచిపోతుంది. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చిన్నగా ఎదుగుతున్నాం కనుక మనం ఇలాంటివి రాసుకొని ఇలాంటివి తీసి మనము సబ్మిట్ చేస్తే మనం ఇది రిజెక్ట్ చేస్తారు. దీస్ ఆర్ ద రీజన్స్ లైక్ బికాస్ యూ నీడ్ టు నో ప్రాపర్గా తెలియదు అని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఈ ఒక సీన్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది దిస్ గై డజంట్ నో ఎనీథింగ్ అనేది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రకారంగా మీరు తీసి కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి తీస్తే దెన్ లైక్ ఇట్లాంటి నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళు కూడా ఓకే నాలెడ్జబుల్ పర్సన్ లైక్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది. బట్ ఆడియన్స్ కూడా ఏంటంటే నేను చెప్పాను కదా, ఆడియన్స్ కూడా బాగుంది కానీ ఏదో మిస్సింగ్ అంటారు కదా, దిస్ ఇస్ ద థింగ్ లైక్ ఇట్ వోంట్ గో రైట్ అనమాట. ఆడియన్స్కి రైట్ కరెక్ట్గా వెళ్ళదు అది. సో అది మిస్సింగ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్గా పెట్టినప్పుడు ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసింది కదా మాస్టర్ షాట్ అనేది. సో అది మాస్టర్ షాట్స్ లైక్ వై యూ టు టేక్ మాస్టర్ షాట్ అనేది దీస్ ఆర్ ద రీజన్. మనం ప్రాపర్గా ముందే చూపిస్తాం అనమాట. లైక్ ఇక్కడ ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, హోటల్ నుంచి కిందకు వచ్చేసిన తర్వాత వీళ్ళు కార్ వచ్చి ఆగిన తర్వాత ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి, అంటే హోటల్ దగ్గర క్యాబ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇట్లా లోవర్ దింపేసి ఇట్లా వెనకకి వెళ్ళి ఉంటాయి. ఇవన్నీ చూపెట్టి ఉంటే ఆడియన్స్కి ఆల్రెడీ అర్థమవుతుంది హోటల్ ఒక క్యాబ్స్ ఉన్నాయి, లోపల ఏదో జరగబోతుంది అనేది. ఇప్పుడు తను ఎంటర్ అయినప్పుడు కూడా గూండాస్ ఇవన్నీ చూస్తే ఓకే తన ఆడియన్స్కి ఆల్రెడీ అర్థమవుతుంది. మనం అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినది కట్టినా ఆడియన్స్కి అర్థమవుతుంది సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు చీట్ హర్ అన్నట్టు వాళ్ళకి అర్థమైపోతుంది. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు థింక్ అనమాట. లైక్ మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇవన్నీ కూడా. సో అదండి లైక్ హోప్ లైక్ మీకు ఏదన్నా దీంట్లో డౌట్స్ ఉంటే మాస్టర్ షాట్స్ ఇంకా ఎలా ఏంటనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే దిస్ ఇస్ హౌ లైక్ ఫస్ట్ ఏ సీన్ తీసుకున్నా కూడా
ఒకటా రెండా మూడా ఎన్ని మాస్టర్ షాట్స్ వస్తాయని ముందు చూసుకోవాలి కంపల్సరీగా. ఆ మాస్టర్ షాట్స్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ సబ్ షాట్స్ అనమాట. లైక్ దాంట్లో ఇంకా మిడ్ షాట్సా, మీడియం షాట్సా, వెరీ క్లోజ్అప్సా ఏంటనేది తర్వాత వెళ్ళొచ్చు అనమాట. బట్ ఒక సీన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద మాస్టర్ షాట్, వాట్ ఈస్ ద మాస్టర్ షాట్. 2 డిఫరెన్స్ ఉంటే వాట్ ఈస్ ద మాస్టర్ షాట్స్, ఎన్ని మాస్టర్ షాట్స్ వస్తాయని ఫస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత మీ షాట్స్ అనమాట. సో ఇంకో టిప్ చెప్పాను మీకు. మాస్టర్ షాట్స్ అనేది సినిమాకి 24mm లెన్స్ పెట్టుకొని షూట్ చేయాలి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో అంతేనండి ఈ వీడియోలో. I'll see you in the next video. Okay, thanks, bye.